బీసీ కులగణన విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అపవాదుని మూటగట్టుకున్నది. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ మేము రీసర్వే చేస్తాం అవసరమైతే అనే సిచ్యువేషన్కి బీసీ సంఘాలు తీసుకొచ్చినాయి. బీసీ రిజర్వేషన్లపైన 2 బిల్లులు పెట్టబోతున్నారట. స్థానిక రిజర్వేషన్లపైన ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొకటి. అసెంబ్లీలో పెట్టే యోచనలో సర్కార్. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలుకు మాత్రం పార్లమెంటుకే. ఇప్పుడు దానికి దీనికి చాలా తేడా ఉన్నది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంది? ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం బిల్లు ఆమోదం పొందాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ చట్టం చేసి ఆమోదింపజేసి కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలుకు మాత్రం పార్లమెంటుకే. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అట. మరి ఎంతవరకు పోరాటం చేస్తుంది? బేసిక్గా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్లో గెలవగానే ఇమీడియట్గా దీని పని మీద పడేటోళ్ళు. వీళ్ళు ఇంత ఉంటుందా అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా పెళ్ళుబెక్కిన ఆగ్రహంతో ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఒకటి, వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరొక బిల్లును పెట్టాలని యోచిస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు కూడా ఒక కమిషన్ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి ప్రాతిపదిక ఏంటన్న విషయంపైన కమిషన్ నివేదిక అవసరమవుతుంది. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటివరకు ఉన్న ప్రాతినిధ్యాన్ని లెక్కించి పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తేనే ఆ ప్రక్రియకు బలం చేకూరుతుంది. కానీ ఇప్పటికిప్పుడు మరో కమిషన్ వేసి నివేదిక తెప్పించడానికి సమయం సరిపోతుందా అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంపైనే కసరత్తు చేసింది. కానీ తాజాగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో బిల్లు పెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బిల్లులు అవసరమని భావిస్తున్నది. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ అనేది సపరేటు, దానికి ఒక బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి ఒక రిపోర్ట్ తెప్పించారు. సార్ ఆ రిపోర్ట్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే కమిషన్ వేసి దాని ద్వారా ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ అవకాశాల కోసం ఇంకొక కమిషన్ వేసి దాని ద్వారా వచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో ఈ బిల్లు పెట్టబోతున్నారట. తమిళనాడులో రిజర్వేషన్లు అధిక శాతంగా ఉన్నా అవి విద్యా ఉద్యోగాల్లోనే ఉన్నాయి. అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 69% మేర అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా స్థానిక సంస్థలకు ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొక బిల్లు పెట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి అని భావిస్తున్నది. అయితే బీహార్లో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఉన్న ప్రాతినిధ్యానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. ఆ సర్వేలోని వివరాల ఆధారంగా శాసనసభలో నేరుగా బిల్లు పెట్టి ఆమోదించింది. కానీ ఆ చట్టానికి న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. ఆ సర్వేలోని వివరాలకు సంబంధించి ఒక ప్రాతిపదిక, ఒక కమిషన్ ఇచ్చిన నివేదిక లేకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నివేదికనిచ్చే బాధ్యతను కమిషన్కు అప్పగించడం అనివార్యంగా మారబోతున్నదట. ఏం చేయాలన్నా మళ్ళీ అది పార్లమెంటు ముందుకు పోవాల్సిందే. అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టే ఈ బిల్లులను ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు, ఉండదు కూడా. అయితే ఈ చట్టం అమలుకు అసెంబ్లీలో ఆమోదిస్తే సరిపోతుందా అంటే లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లలో 50% మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశమంతా వర్తిస్తుంది. అంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, లేదా పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లు మించకూడదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దేశంలో ఎక్కడైనా స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 50%కి మించి రిజర్వేషన్లు ఉన్నాయా అంటే స్థానిక సంస్థల్లో ఎక్కడా లేవు. విద్యా ఉద్యోగాల్లో మాత్రం తమిళనాడుతో పాటు 1-2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి కూడా కొన్ని దశాబ్దాల కిందటి నుంచి అమల్లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మాత్రం రాజకీయ రిజర్వేషన్లకు మినహాయింపు, ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎస్టీలో ఉంటారు కాబట్టి. ఇది న్యాయబద్ధమైన, న్యాయంగా దక్కాల్సిన వాటా. ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత వాటా అనేది భారత రాజ్యాంగం చెప్తున్నది.
కానీ దాన్ని గద్దల లెక్క ఎత్తుకపోతున్నారు. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రిజర్వేషన్స్లో కానీ. సో ఇది మరి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి పార్టీలకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది ఏంటి? ఎందుకంటే ఆయా పార్టీలు, ఆయా ప్రభుత్వాలు కొన్ని వర్గాల చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి. తమిళనాడులో ఎట్లా సాధ్యమవుతుందంటే, తమిళనాడులో స్వాతంత్ర ఉద్యమానికి ముందే అక్కడ బీసీ మూమెంట్ స్టార్ట్ అయింది. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి వాళ్ళు 69% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులని తర్వాత కాలంలో తనకు తానే మార్చుకున్నది కదా. ఎప్పుడో 30-35 ఏళ్ళ కింద ఇచ్చిన 50% సీలింగ్ అన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో అయిపోయినట్టే కదా. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా. సో మొత్తానికైతే ప్రభుత్వం ఏదో కొంత చేయాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టయితే కనిపిస్తున్నది. వాళ్ళు ట్రాక్ తప్పిర్రు. మళ్ళీ బీసీ సంఘాలు, బీసీలంతా వాళ్ళు చేసిన పోరాటంతో ట్రాక్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. మరి ఇది ఏదో డ్రామా చేయడానికా లేదా చిత్తశుద్ధితో చేసే పని అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా ఒక చర్చను స్టార్ట్ చేయడం అయితే మంచి విషయమే. దీన్ని సరైన దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఇప్పుడున్న గవర్నమెంట్ది. ఒకవేళ అటు ఇటు చేస్తే అదే బీసీలు బొందబెట్టడం కూడా ఖాయమే. ఈ మధ్యలో ఈ పెద్ద మనిషి వచ్చిండు. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదట. ఆ పార్టీ మోసాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. బీసీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన. కొంచెమైనా ఒక 1% 0.0001% ఉంటే నువ్వు బీసీలకి 10 ఏళ్ల కాలంలో ఏం చేసినావో జర సమాధానం చెప్పు. బీసీ రిజర్వేషన్ పైన కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదట. ఇప్పుడు వాళ్ళు ఒక కమిషన్ వేస్తే, ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని అమలు చేయడానికో లేకపోతే ఏదో బీసీ సంఘాల నాయకుల ప్రజల ఒత్తిడి మేరకు కొంత వెనక్కి తగ్గింది. నువ్వు గనక ఆ పొజిషన్లో ఉండుంటే వెనక్కి తగ్గటోనివా? 33% ఉన్న రిజర్వేషన్ 22% తగ్గించినప్పుడు నువ్వు ప్రజలు ఆనాడు కూడా గట్టిగా అడిగిరు కదా, నాయకులంతా అడిగిరు కదా, నువ్వు విన్నావా ఆనాడు? అప్పుడు కూడా ఒక 2-3 నెలలు ఎలక్షన్లు వాయిదా వేసి ఒక కమిషన్ వేసి ఈ రిజర్వేషన్స్ని అమలు చేయడానికి నువ్వు ఎందుకు ఒక ప్లాన్ చేయలేకపోయినావు? ఒక చట్టం చేయలేకపోయినావు? సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా అన్నీ మర్చిపోయి బీసీలకి వీళ్ళు తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది, ముంచింది, నాశనం చేసింది నువ్వే కదా. ఏ ముఖం పెట్టుకొని ఇంకా బీసీల గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు మీరు? మీకు ఏమైనా అర్హత ఉన్నదా? పంతొమ్మిదవ తేదీన విస్తృత స్థాయి సమావేశం పైన కేటీఆర్ హరీష్ రావుతో చర్చ అట. ఎవరితో చర్చ జరగాలండి? బీసీల గురించి అయితే అలా బీసీలు లేరా? మధుసూదనాచారో ఇంకెవరో వాళ్ళతో చర్చ జరగాలి. ఎవరితో చర్చ చేస్తున్నావు నువ్వు?